అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ఆడపడుచులకు శుభవార్త. మనకు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఏపీఎల్ బీపీఎల్ అలాగే అంత్యోదయ కార్డు ఉన్న ప్రతి మహిళకు అంటే 18 సంవత్సరాలు నిండిన మన ఏజ్ ధృవీకరణం ఉండాలి, ఏజ్ ధృవీకరణ పత్రం ఉండాలి. అలాగే 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ 2500 రూపాయలు ఇవ్వబోతున్నటువంటి రేవంతులు. ఎందుకంటే రేవంతులు సారి అప్డేట్ ఇచ్చింది కాబట్టి రేవంతుల పేరు చెప్పాలి. మరి పింఛన్లేమో ఏప్రిల్ అన్నాడు, ఇదేమో అంతకన్నా ముందే అంటా ఉన్నాడు. ఏ కుటుంబాలు ఏ లెక్కన అలాగానే కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. ఖచ్చితంగా మీకు 2500 రూపాయలు నేను 2023 అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఏదైతే మీకోసము 6 గ్యారంటీలలో ఒకటి 2500 పెట్టినో దాన్ని అమలు చేస్తాను రేవంతులు అంటా ఉన్నాడు. మరి నిజంగా ఏ రకంగా అమలు చేయబోతుండు, ఏం కథ, ఏం లెక్క, వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడు చేస్తావు అని. ఇప్పుడు చేస్తా అన్నప్పుడు ఎప్పుడు చేస్తాడు అనకుండా తెలుసుకోవాలి మనము. ఇది 2026 వాస్తవానికి. మార్చి అంటే 15 ఏప్రిల్ వరకు అలా మనకు దరఖాస్తులు పూర్తయిపోయి మన ఖాతాలలో డబ్బులు పడనీకి చెప్తా ఉన్నాడు. అది ఇగో డిసెంబర్ 30, 2025 లక్షల అప్డేట్. ఇది మహాలక్ష్మి స్కీమ్ న్యూస్. మహాలక్ష్మి పథకం కింద 2500 డబ్బులు విడుదల. ఇలా స్టేటస్ చెయ్యండి, చెక్ చేసుకోండి. మహాలక్ష్మి స్కీమ్, మహాలక్ష్మి పథకం తెలంగాణ మహిళలకు ఆర్థిక బలం మరియు సాధికారత. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఈ పథకము మహిళల జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని తెరిచి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం 2025 నాటికి లక్షలాది మందికి నేరుగా సహాయం అందిస్తుందని, వారి సులభత్వాన్ని పెంచుతుందని నరికిండ్రు. కానీ 2025 అయిపోయింది. ఇప్పుడు 2026లో మీరు ఏం చేయబోతా ఉన్నారు అనేది మనకు కావాలి. 2025లో వీళ్ళు ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కానీ ఇప్పుడు కానీ మాట్లాడి ఇది కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదట. మహిళల కుటుంబాల ఖర్చులు, చదువు, ఆరోగ్యము వంటి అంశాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుంది. డిసెంబర్ 2025 ఇప్పుడు డిసెంబర్ 2025 ఈ పథకం మరోసారి వార్తల్లో నిలిచింది. ఎందుకంటే నెలవారీ సహాయము ఖాతాల్లోకి వచ్చింది మరియు కొత్త మార్పులు ప్రకటించబడ్డాయి. ఈ ఆర్టికల్ పథకం గురించి వివరాలు, అర్హత, దరఖాస్తులు, తాజాగా అప్డేట్ను సరళంగా వివరిస్తాం. అంటే మళ్ళా ఇప్పుడు దీని గురించి డిసెంబర్న మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టు. అందుకని ఇది మళ్ళా మనలా ముందరికి వచ్చింది. ఎట్లా ఏం కథ అనేది. మహాలక్ష్మి పథకం అంటే ఏమిటి మరియు దాని ప్రయోజనాలు ఏమిటి? తెలంగాణ మహిళలకు ఆర్థిక సామాజిక సాధికారతను అందించేలా రూపొందించబడింది. 3 ముఖ్య విభాగాలుగా విభజించబడింది. నెలవారీ ఆర్థిక సహాయము అర్హులైనటువంటి మహిళలకు ప్రతి నెల 2500 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇది కుటుంబ అవసరాలకు ఉపయోగపడతా ఉంది మరియు మహిళలకు స్వతంత్రంగా ఖర్చు చేయవచ్చు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ సిగ్గుంటే మనకు చెప్పుకోవాలి. ఇది గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ప్రతి సిలిండర్కు 500కి అందుబాటులో ఉంచుతారట. ఎప్పుడో తెలియదు, ఇక మరి దిగిపోయి మళ్ళా గెలితేనేమో. దీంతో వంట ఖర్చులు కూడా తగ్గుతాయి. ఉచిత బస్సు ప్రయాణం టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు అందరూ ప్రయాణిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 255 కోట్ల మంది ప్రయాణించేదట. అందుకే బస్సులు సిగమూగుతూ ఉన్నాయి. బస్సులు సిగమూగుతూ ఉన్నాయంటే అర్థం చేసుకోర్రి. ఎక్కడెక్కడ పార్ట్లు లూజ్ అయిపోయి యాడికాడికి కింద మీద అయిపోయి అసలు ఈ 5 ఏళ్లల్లా బస్సులు ఏమన్నా పనిచేస్తాయంటే నాకైతే నమ్మకం లేదు. అర్హత అంటే ఏమిటి? పథకం ప్రయోజనాలు పొందడానికి ఈ షరతులు తప్పకుండా పాటించాలి. 1వ షరతు ఏంటంటే తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. 2వది కుటుంబ ఆర్థిక ఆదాయం 2 లక్షలకు మించకూడదు. 3వది బీపీఎల్, ఏపీఎల్ లేదా అంత్యోదయ రేషన్ కార్డు ఉన్న మహిళలు కుటుంబ ప్రాధాని అంటే ఖచ్చితంగా వాళ్ళకు మాత్రమే. ఆధార్ కార్డు మరియు బ్యాంకు ఖాతా. ఆధార్ కార్డు ఏదైతే ఉందో అది తప్పనిసరిగా బ్యాంకు ఖాతాతో లింకు చేయాలి. ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా లింకు తప్పనిసరి. 5వది ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను కట్టేటోళ్ళు వాళ్ళకు ఎవరికి కూడా అర్హులు కాదు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బలిసినోళ్ళు కాబట్టి. మరి గాలకెందుకు ఇచ్చుడు? ఏమో లేనోళ్ళకి ఈరా బాబు అంటే ఉన్నోళ్ళ గురించి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి.
అవసరమైన డాక్యుమెంట్లు అంటే ఏమిటి? దరఖాస్తు సమయంలో ఈ పత్రాలను సిద్ధం చేసుకోండి. ఏంది? ఆధార్ కార్డు, కుటుంబ సభ్యులు అందరిది, ఎంతమంది ఇంట్లో ఉంటారో అందరిది కలిసి ఆధార్ కార్డులు అనేవి ఇవ్వాలన్నట. బ్యాంకు పాస్బుక్, ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తులు అప్లికేషన్ పెట్టుకుందో ఆ మహిళది బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. ఆదాయ ధృవీకరణ పత్రం, అది ఇప్పుడు మనకు అడిగింది కదా, 2 లక్షల లోపు ఉండాలి. 1,80,000, 1,60,000, ₹1,00,000, 80,000 ఇట్లా ఆదాయ ధృవీకరణ పత్రం సర్టిఫికేట్ ఉండాలి. రేషన్ కార్డు, బీపీఎల్ సర్టిఫికేట్ ఉండాలి. రేషన్ కార్డు లేకపోతే, రేషన్ కార్డు తోటే మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అందరికి వచ్చినాయి. రేషన్ కార్డు లేని వాళ్ళు ఇట్లా నివాస ధృవీకరణ పత్రము, ఓటర్ ఐడి లేదా ఇతర అంటే ఏదైనా కావచ్చు. నివాస ధృవీకరణ పత్రం అంటే కనీసం నువ్వు ఇంటి పన్ను కట్టే రిసిప్ట్ అయినా సరే, కరెంటు బిల్ అయినా సరే, లేదంటే ఓటర్ ఐడి, పానా, ఇవి ఏవైనా సరే, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, మ్యారేజ్ సర్టిఫికేట్. ఎందుకంటే ఒకవేళ ఆడబిడ్డకు పెళ్ళి అయినా కానీ రేషన్ కార్డుల పేరు రాకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం. ఇక్కడ మనకు బ్రాకెట్లు ఇచ్చారు, అవసరం అయితేనే ఖచ్చితంగా. ఇక ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ తీసుకుంటారు కానీ ఈమెయిల్ ఐడి ఏముండదు. ఈ పత్రాలను స్కాన్ చేసి పీడిఎఫ్ ఫారంలో ఉంచుకోండి. దీనివల్ల ఆన్లైన్ ప్రక్రియ సులభం అవుతుంది. ఇంకా మనం దీని గురించి చూసుకుంటే, ఈ పథకాన్ని దరఖాస్తు ప్రధానంగా ఆన్లైన్లో జరుగుతుంది, కానీ ఫారం ఆన్లైన్లో డౌన్లోడ్ చేయవచ్చు. 2026 మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు విండో తెరిచారు. కానీ తర్వాత కూడా సమీపం కేంద్రంలో ఉన్నటువంటి సమీకరించండి. మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ కావచ్చు, ఇంకేదైనా చెప్తారు అప్పటి వరకు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విషయం, మనకు ప్రజాపాలన ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్లోకి వెళ్ళి. అది కాకపోతే గ్రామ పంచాయతీలలో దొరుకుతుంది, మున్సిపాలిటీ ఆఫీసులలో కూడా పొందుండ్రి. రెండోది, ఫారం నింపుర్రి, మీ వ్యక్తిగత వివరాలు, ఆదాయము అలాగే బ్యాంకు డీటెయిల్స్ ఖచ్చితంగా ఎంటర్ చేయండి. మూడోది, డాక్యుమెంట్ జత చేయండి, అన్ని పత్రాలతో కూడి ఎంపీడీఓ ఆఫీస్ లేదా ప్రజాపాలన సేవా కేంద్రంలో సమర్పించండి. నాలుగోది, వెరిఫికేషన్, అధికారులు తనిఖీ చేసి 15 నుంచి 30 రోజుల్లోగా ఆమోదం చేస్తారు. ఎటువంటి ఫీజు ఉండదు. ఇక తర్వాత మనకు ఒకే అయిపోతే మన ఖాతాల్లో డబ్బులు వాడు ఖాయం. ఉచిత బస్సు ప్రయాణానికి దరఖాస్తు అవసరం లేదట. గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. త్వరలోనే స్మార్ట్ కార్డులు కూడా పంపిణీ చేయనున్నారట ఉచిత బస్సు కోసం. ఇక ప్రజాపాలన పోర్టల్కి వెళ్ళి మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ అప్లికేషన్ నంబరు ఎంటర్ చేయండి. స్టేటస్ పెండింగ్లో ఉందా, అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా తక్షణమే కనిపిస్తుంది. అంటే 2,500 కోసం నేను రిజెక్ట్ అయినవా, ఉన్నవా, ఊడినవా అని తెలుసుకొని కూడా నీకు ప్రజాపాలన స్టేటస్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇది మార్చి నుంచి ఏప్రిల్ 14 వరకు కంప్లీట్ అవుతుంది ప్రక్రియ అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. తెలంగాణ మహిళలు ఇంచుమించు దీని మీదనే ఒక 38 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ప్రజాపాలన కార్యక్రమం అప్పుడు. నిజంగా ఇది కనుక అమల్లోకి వస్తే ముందుగాల మురిసేది మహిళలే. ఉచిత బస్సు బంద్ అయినా సరే అని మొత్తుకుంటా ఉంటే ఉచిత బస్సు కోసం కొత్తగా ఐడీలు ఇస్తారట. అంటే ఐడి కార్డు చూపిస్తే కథ మీకు ఏది అవసరం లేదు, బస్సు ఎక్కి పోకట్నే. ఇక గిదన్నట్టు ఆడపడుచులు అందరూ కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.